ఆంధ్రప్రదేశ్లో టమాటా ధరలు గత నెల రోజులుగా భారీగా పతనమవుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి ఒకేసారి పంట మన మార్కెట్లకు చేరడంతో టమాటా ధరలు తగ్గుతూ వచ్చాయి. కేజీ టమాటా 10 రూపాయల కంటే దిగువకు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి మార్కెటింగ్ శాఖ ఉపశమన చర్యలు చేపట్టింది. టమాటా పండించే ప్రాంతాల్లో అధిక దిగుబడి వస్తున్న చోట్ల రైతులను గుర్తించి వారి నుంచి పంటను సేకరిస్తోంది. ఇలా సేకరించిన పంటను స్థానిక రైతు బజార్లు, సమీపంలోని ఇతర పెద్ద నగరాల్లోని రైతు బజార్లకు తరలించి సరసమైన ధరలకు విక్రయిస్తోంది. ఏటా ఈ సమయంలో మన రాష్ట్రంలో పండించిన టమాటా పొరుగు రాష్ట్రాలకు ఎగుమతయ్యేది. అయితే ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉత్పత్తి ఎక్కువగా జరగడంతో అక్కడ్నుంచే టమాటా మన మార్కెట్లకు వస్తోంది. ఇలా సరఫరాకు మించి అధికంగా పంట ఉండడం, ఆఖరి దశలోని టమాటాలు ఎక్కువగా నిల్వ ఉండకపోవడం వల్ల డిమాండ్ క్షీణించి ధరలు మందగిస్తున్నాయని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలో అత్యధికంగా టమాటా పంటను సాగు చేయడం జరుగుతుంది. ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి దాదాపుగా 25 లక్షల మెట్రిక్ టన్నుల టమాటో ఉత్పత్తి జరగగా, రబీకి సంబంధించి 10,85,000 మెట్రిక్ టన్నుల వరకు టమాటా ఉత్పత్తి జరిగింది. ఇందులో దాదాపుగా 80% వరకు ఇప్పటికే హార్వెస్టింగ్ పూర్తయింది. అంటే సీజన్ ఆఖరిలో ఉన్నాం. దీనిని బట్టి చూసినట్టయితే మనకు ఇప్పుడు వస్తున్నటువంటి టమాటాలు కొంతవరకు నాణ్యతా పరంగా తక్కువగా ఉండటం కారణంగా ధరలలో వ్యత్యాసం కనిపిస్తోంది. ముఖ్యంగా మనకు మేజర్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మదనపల్లి, రాప్తాడు, ములకల చెరువు, గుర్రంకొండ, కలికిరి, ఈ మార్కెట్లలో ప్రతిరోజు టమాటా ధరను పరిశీలించడం జరుగుతోంది. ముఖ్యంగా నాణ్యత కొంత కొరవడిన టమాటాలు ఈ సీజన్లో ఆఖరి కారణంగా రావడం, ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా విరివిగా మనకు టమాటాలు రావడం కారణంగా మన రాష్ట్రానికి సంబంధించిన టమాటాలలో ధరల్లో వ్యత్యాసం ఏర్పడింది. మరి రైతులు టమాటా ధరలు పూర్తిగా పడిపోయాయని ఒక ఇబ్బందులకు గురవుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం వెంటనే మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలు కూడా చేపట్టింది. ముఖ్యంగా ఎక్కడైతే టమాటా ధరలు పూర్తి పడిపోయే స్థాయిలో ఉన్నాయో అక్కడ ఆయా మార్కెట్ల నుంచి డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి కొనడానికి ఏర్పాటు చేయడం జరిగింది. 3 వారాల్లో దాదాపుగా 585 మెట్రిక్ టన్స్ల వరకు కూడా టమాటాను కొనుగోలు చేసి రాష్ట్రంలోని రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు కూడా అందించడం జరిగింది. డే టు డే మార్కెట్ను పరిశీలించి అక్కడ రైతులు దాదాపుగా 9 రూపాయల నుంచి 11 రూపాయల వరకు మినిమం ప్రైస్ ఉండేటట్టుగా చూసుకొని వారికి మద్దతు ధర లభించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 4 రూపాయలకు పడిన సందర్భంలో దాదాపుగా 7 రూపాయల నుంచి 8 రూపాయల వరకు కూడా గవర్నమెంట్ రైతుకు అందించి వారి దగ్గర నుంచి టమాటాలను కొనుగోలు చేయడం జరిగింది. పంట ఆఖరి దశలో ఉన్నటువంటి ఈ దశలో ఈ టమాటాలు అంత మేలు రకం కాని కారణంగా వీటిని ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇతర ప్రాంతాలకు లేదా దూర ప్రాంతాలకు పంపడం అనేది అంత ప్రయోజనకరం కాదు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు నియర్ బై మార్కెట్స్ మనం పంపడానికి ఏర్పాటు చేశాము. అదేవిధంగా లోకల్ మార్కెట్స్లో కూడా కన్జంప్షన్ బట్టి వారికి అందించడం జరుగుతుంది.